ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. శ్రీ వాగ్దేవి వీణా నిలయం సంస్థ 20 సంవత్సరాల విజయోత్సవాన్ని 25 ఏప్రిల్ 2026 తెలంగాణ సరస్వతి ప్రశాంత్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొని వేడుకను మరింత ఘనంగా మార్చారు. ముఖ్య అతిథులుగా శ్రీ రాయపోలూరు సుధాకర్, ఆనందలక్ష్మి గురువు శ్రీ జి వైష్టాల్వార్, సీనియర్ జర్నలిస్ట్ మరియు టీవీ విజయ్ కుమార్, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ హాజరయ్యారు. కార్యక్రమం శ్రీ కిషోర్, శ్రీమతి బాలా, ఇతర గౌరవాతిథులు దీప ప్రజ్వలనతో ప్రారంభమైంది. అనంతరం చిన్నారుల మధ్యస్థ సీనియర్ విద్యార్థుల విభాగాల వారు వీణా వాయిద్యాల ప్రదర్శనలు అందించారు. కార్యక్రమం చివరిలో శ్రీ రాయపోర్లు సుధాకర్ వీణా కచేరీ ప్రేక్షకులు మంత్రముగ్ధుల్ని చేస్తూ వేడుకను శోభాయమానంగా ముగించింది. ఓల్డ్ ఆల్వాలో ఉన్న ఈ సంస్థ హైదరాబాద్ తో పాటు అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లోని విద్యార్థులకు కూడా ఆన్లైన్ ద్వారా వీణా బోధన అందిస్తుంది. I request sir to open this frame. కనబడుతుందని చెప్తున్నాను. చిగురించగా వైణికుడిగా బుడిన నీరు అడుగుడగా వీణాపాణి మీకు తోడై నడిపించగా వెలకట్టలేని రాగాలు వరములు అందించగా విపంచి నీ చేతిలో సుధాకరములు మధురిమలు పలికించగా అరుదైన కళ గంగా భవానీతో మొదలిడగా అపురూపమైన విద్య లక్ష్మి నాగలక్ష్మి నేను అల్వాల్లో ఉంటాను. నేను శ్రీ రాయపల్లి సుధాకర్ గారి స్టూడెంట్ని. నేను ఈ శ్రీ వాగ్దేవి వీణా నిలయం అనే సంస్థని 20 ఏళ్ళుగా నడిపిస్తున్నాను. మా వారి ప్రోద్బలంతో, శిష్యులందరి బలంతో, శిష్యులు అయితే మనం లేం కదా, వాళ్ళు అంత శ్రద్ధగా నేర్చుకుంటున్నారు కాబట్టి మనం నేర్పిస్తున్నాం వాళ్ళకి. ఈ వీణ అనేది చాలా ప్రాచీన కళ. కళలు మరుగంటిపోతున్న సమయంలో ఈ కళని బయటికి తీసుకురావాలి, నలుగురు నేర్చుకోవాలన్న తపనతోటి మేము నేర్పించడం, కానీ పేరెంట్స్ కూడా మన ప్రాచీన కళ మరుగున పడకూడదని వాళ్ళు శ్రమపడి తీసుకొస్తున్నారు. పేరెంట్స్ అందరికీ నా ధన్యవాదాలు. ఇంకా ఈ కళని వృద్ధిలోకి తీసుకురావాలని, ఈ కళ యొక్క ప్రాముఖ్యత అందరికీ తెలియాలని కోరుకుంటున్నానండి. మేడం, 20 years ఇలా సక్సెస్ఫుల్లీ కంప్లీట్ జర్నీ చేసుకునేందుకు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? ఇంకా రాబోయే రోజులు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మరెన్నో జరుపుకోవాలని నా భగవంతుని కోరుకుంటున్నానండి. అందరి ప్రోద్బలంతో, పేరెంట్స్ ప్రోద్బలం, శిష్యురాల ప్రోద్బలంతో ఈ కార్యక్రమాలు 20 ఏళ్ళుగా చేస్తూ రకరకాల ప్లేసెస్లో మేము మహారాష్ట్ర అని కానీ, విజయవాడ అని కానీ, కరీంనగర్ అని కానీ ఈ వీణా వాయిద్యాన్ని వినిపించుకుంటూ వెళ్తున్నాం. నేను నా శిష్యులతోటే కాకుండా మా గురువు గారితో కూడా రాజమండ్రిలో కూడా ఇచ్చాము, చాలా చోట్ల ఇచ్చాము. సో ఇవ్వడానికి రీజన్ ఏంటంటే అక్కడి వాళ్ళకు కూడా వీణ విలువలు తెలియాలి. వీణ మరుగు పడిపోతుంది. ఒకప్పుడు కాలంలో ఉండేది, ఈ కాలంలో చాలా మందికి తెలియట్లేదు. వెస్ట్రన్ స్టైల్ చూసుకుంటున్నారు. సో మన సంస్కృతిని నిలబెట్టడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా ముందు కూడా కొనసాగుతాం. ఈ రోజు మనకి ముఖ్య అతిథిగా వల్లీశ్వర్ గారు, సీనియర్ జర్నలిస్ట్ వచ్చారండి. మా గురువు గారు రాయపల్లి సుధాకర్ గారు వచ్చారు. అలాగే బెంగళూరు నుంచి సుకుమార్ గారు వచ్చారు. ఆ తర్వాత బ్యాంక్ మేనేజర్ గా చేసి రిటైర్ అయిపోయిన విజయ్ కుమార్ గారు వచ్చారండి. ఆయన వర్లీ ఆర్ట్ అని క్యాన్వాస్ మీద మన రామాయణం గురించి, భాగవతం గురించి పెయింటింగ్స్ వేస్తూ ప్లస్ బుక్కులు కూడా రచిస్తున్నారు. పిల్లలకి తెలియాలి రామాయణం ఎంత చాలా ఈజీగా తెలియాలని విషయాన్ని తెలియడం కోసం ఆయన మేము ఈ రోజు 90 మంది శిష్యులకు అవార్డు ఇచ్చామండి. నా దగ్గర మొత్తం శిష్యులు 200 మంది దాకా ఉన్నారు. ఈ రోజు 90 మందికి మేము అవార్డు ఇచ్చాము. ఇంకా వాళ్ళందరూ US, కెనడా, UK, ఆస్ట్రేలియాలో ఉన్నారు. వాళ్ళ వీడియోస్ మేము ప్లే చేయడం జరిగింది ప్రొజెక్టార్లో. వాళ్ళు రాలేదు. స్కూల్లో ఉన్నప్పుడు అసలు వీణ నేర్చుకోవాలనుకోలేదు. ఎప్పుడు గిటార్ నేర్చుకోవాలి అట్లా అనుకున్నాను. కానీ టీచర్ ఏమో మా స్కూల్లో వీణ క్లాసులు పెట్టారు. ఇప్పుడు నేను సరే జాయిన్ అవుదామని చెప్పి జాయిన్ అయ్యాను.
అట్లా నేను 1 ఇయర్ 2 ఇయర్స్ చేరి తర్వాత స్కూల్ అయిపోయాక కూడా ఇన్స్టిట్యూట్కి వచ్చాను అనమాట. సో ఇప్పటికీ 13 ఏళ్ళు అవుతుంది నేను నా స్టార్ట్ చేస్తున్నాను. అప్పుడు వీణాకి ముందు ఇంకా వీణాకి తర్వాత నా లైఫ్ చాలా మారిపోయింది. అప్పుడు చాలా కోవర్డ్గా ఉండేదాన్ని, చాలా భయపడుతూ ఉండేదాన్ని. కానీ వీణా తర్వాత చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. టీచర్ చాలా పేషెంట్గా చెప్తారు. సో దానివల్ల నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. వీణ పర్ఫార్మెన్స్ చేసి ఇప్పటివరకు మీరు ఎన్ని అవార్డ్స్ సాధించారు? అవార్డ్స్ అంటే భువన గారని కళావేదిక నడిపే ఆవిడ ద్వారా మా పిల్లలు చాలా అవార్డ్స్ ఒక్క మాట ఇక్కడ నుంచో ఎస్ స్టార్ట్ చెప్పండి. నేను ఈమెతో నేర్పించుకుంటున్నా అంటే నేను ఎంత గ్రేట్ఫుల్గా ఉన్నా. నేను చాలా మంచి టీచర్. నాకు ఎంత అర్థం కాకపోయినా తను ఎంత స్ట్రగుల్స్ ఉన్నా మాకు చెప్పేది. థ్యాంక్ యూ మ్యామ్, ఎన్ని మంత్స్ కంగ్రాచులేషన్. మీరు ఎన్ని ట్రైనింగ్ తీసుకున్నారు వీణ? లేదు, నేను తినతోనే ఫస్ట్ టైం ఓకే నుంచి నేర్చుకుంటున్నాం. ఆమె చాలా ప్రోత్సహిస్తారు. మనం ఎంత అంటే కాన్ఫిడెన్స్ మనకు తక్కువ ఉన్నా ఆవిడ కాన్ఫిడెన్స్ పెంచుతారు. మెయిన్ ప్రోత్సాహం ఎక్కువ ఉంటుంది. ఈవెన్ మా మేనకోడలు కూడా ఆవిడ ప్రోత్సాహంతోనే ఫస్ట్ సోలోగా డ్యాన్స్ చేయడం, ఈవెన్ ఇప్పుడు 20th యాన్యువల్ దీనికి కూడా చేయడం బాగా చాలా చక్కగా ప్రోత్సహిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ.